नरसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मी नमस्कारोदीति नमस्कारः गोविंद गोविंद ओम इदं विष्णु विचक्रमे त्रेधा निर्देपदं समूढमस्य भागं सूर्यवज्रणकाय विद्महे तीक्ष्णतपुष्टाय धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे नृसिंहपत्नी च धीमहि तन्नो आदिलक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे नृसिंहपत्नी च धीमहि तन्नो चुञ्चलक्ष्मी प्रचोदयात् वेदोक्तदीपे सुवर्ण मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि भावेन आत्मरक्ष नमस्कारान् समर्पयामि बाला उग्रलक्ष्मीनारसिंहस्वामी देवता वेदा सुप्रसन्न वरदा भवन्तु धान्यं धनं बलं पशुपत्र చెప్పండి మీ గోత్రనామాలు చెప్పండి జనన గోత్రోద్భవస్య చెప్పండి పేరు వెంకటరామ నామ ధేష్య ఏడుకొండ నామ ధేష్య లక్ష్మీ నామ ధేష్య మన్ సహజ లక్ష్మీ స్వామి దేవత వేదా సుప్రసన్న వరదా గోత్రోద్భవస్య విజయేంద్ర నామ ధేష్య విజయలక్ష్మి నామ ధేయ चक्रधर नाम देश्य कार्तिक नाम देश्य श्वेता नाम అవసరం లేదు బయట తులసి మాల అంటే బుట్టలో పెట్టండి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి. ఇప్పుడు ఏదైతే గర్భగుడి అంతరాలయం గోడలు వేసినాయి, కింద ముఖ మండపం కట్టిస్తున్నాం మేము. అది 70 అడుగులు బారు, 40 అడుగులు ఎడల్పు మీద. ఇప్పుడు మాది గర్భగుడి ఉంది. గర్భగుడి ఇప్పుడు స్వామి స్వయంగా వెలిసిన పుట్ట ఎడు చూసిన లోన 10 అడుగులు ఉంది. దాన్ని మేమేం చేసినాం అంటే ఒక సిద్ధాంతులు తీసుకొచ్చినాం. అది వదిలిపెట్టి ఎడు చూసిన 18 అడుగులు పెట్టినాం. ఇది గర్భగుడి తూర్పు పనవాడు 18 అడుగులు, ఉత్తర దక్షిణం 18 అడుగులు పెట్టి గర్భగుడి పెట్టినాం. దానికి అంతరాలయం కూడా సేమ్ అంతే పెట్టినాం. ఆ రెండు కూడా స్లాబ్ లెవెల్కి వచ్చాయి. దాని ముందు ముఖ మండపం వస్తుంది. ముఖ మండపం అనేది 70 అడుగులు బారు, 40 అడుగులు ఎడల్పైన ముఖ మండపం పెట్టాము. మేము కొంతమంది ఇంజనీర్లను తీసుకొచ్చాము. ఆ ఇంజనీర్లు ఏమన్నారంటే, అయ్యా మీరు ఇంత ఈ గుడి 1000 సంవత్సరాలు లైఫ్తో మీరు కడుతున్నారు, మరి ఇక్కడ పోవండి అని అంటే మేము తీరా తోవితే 20 అడుగులు దాకా పోయింది. ఆడ బండదలిగింది. అక్కడ నుంచి మళ్ళీ భూమి లెవెల్కి రావాలంటే మామూలు సిమెంట్ దాంతో కడదామనుకుంటే కొంతమంది వచ్చి సిమెంట్ లైఫ్ 70 నుంచి 80 సంవత్సరాలు ఉంటుంది. అది ఆఖరికి మట్టి అయిపోద్ది, మీరు రాయితో కడితే మీకు స్టాండర్డ్ అని ఇంకో మిత్రులు సలహా ఇచ్చారు. మేము దీనికి ఇంజనీర్లు హైదరాబాద్ నుంచి కూడా పెద్దోళ్ళని పిలిపించాను, వాళ్ళ సలహాలు తీసుకున్నాను. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు దానికి 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. ఆ రాయి 20 అడుగులు, 70 అడుగులు బారు, 40 అడుగులు ఎడల్పైన భూమి లెవెల్కి రావాలంటే 1 కోటి ఖర్చు వస్తుంది. అయినా మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆ పని నడుస్తుంది. ఆ ముఖమండపం అయిపోయిన తర్వాత ఆ 70 అడుగుల తర్వాత ఒక 5 అడుగుల దూరంలో గరుత్మంతుడు ఒక పక్క ఆంజనేయుడు వస్తుంది 4 అడుగుల విగ్రహాలతో. దానికి 10 అడుగుల దూరంలో ద్వైస్తంభం వస్తుంది. దానికి 10 అడుగుల దూరంలో ముఖ ద్వారం ఇచ్చాడు స్వామి. ఆ ముఖ ద్వారం 15 అడుగులు ఎత్తు, 12 అడుగులు ఎడల్పు, తలుపు దర్వాజా
2 తలుపులు ఒక దర్వాజ ఉంటుంది. 15 అడుగులు ఎత్తా? ఎత్తు 15 అడుగులు, వెడల్పు 12 అడుగులు ఎడల్పు, 2 తలుపులు దర్వాజ వస్తుంది అక్కడ. దాని మీద మా స్వామి కోరిక ఏంటంటే, ఏదైతే ఇప్పుడు గుడి కడితే ఎక్కడైనా మనది ఏదైతే గర్భగుడి మీద మనం గాలి గోపురం కడతాం. మా స్వామి ఒప్పుకోలేదు దానికి. నాకు గర్భగుడి వద్దు, నేను గర్భగుడి చెప్పిన కాడ మీరు కట్టండి. నేను నాగేంద్రుడు నేడు సుబ్రహ్మణ్య స్వామి నీడలో ఉన్నాను నేను. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కూడా పైన రాయి స్వామి పాములాగా ఉంటుంది. ఇప్పటికి ప్రతిరోజు మాకు దర్శనం ఇస్తుంది, పాము ఉంటుంది అక్కడ. ఈసారి ఫోటోలు కూడా మీకు పెడతాం, పాము ఎప్పుడు వచ్చి చూసి. నాకు మీరు ఏదైతే 17 అడుగులు ఎత్తులో స్లాబ్ పోస్తారో దాని మీద 12 అడుగులు ఎత్తు, 12 శిరస్సులు నాగేంద్రుడిది ఒకే రాయిలో చెక్కి పెట్టమన్నాడు స్వామి. ఆల్రెడీ అది కూడా మేము ఇచ్చాము ఆర్డర్. గోపురం లేకుండా నాగేంద్రుడే 12 అడుగులు ఎత్తు, 12 శిరస్సులు నాగేంద్రుడి పెట్టవాలి. అది అయిన తర్వాత గాలి గోపురం మనకి ఆడిచ్చాడు, ముఖ ద్వారం మీద ఇచ్చాడు. ముందు 40 అడుగులు వస్తున్నాడు. ఏది ఒక ద్వారం ఉంది కదా, దాని మీద 40 అడుగులు చెడగోపురం వస్తుంది. చెడగోపురం వచ్చిన తర్వాత దాన్ని బట్టి ద్వైస్తంభం వస్తుంది. అది 40 ఉంటుంది, ఇది 39 ఉంటుంది, ఇది 38 ఉంటుంది. నాగేంద్ర స్వామి ఈశాన్యం వస్తుంది. మాది కాదు, ఇది సిద్ధాంతి పెట్టింది కాదు, భగవంతుడు చెప్తే పెట్టింది. దాని నా స్వామి పర్వడపల్లి ఉన్నారు. ఇక ఆ విధంగా మేము గుడి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఇదంతా అయిన తర్వాత ఏదైతే మా గర్భగుడి ఎన్ని ఉందో దానికి ఎటు చూసినా 30 నుంచి 40 అడుగులు తీసుకోవాలి బయట. గుడి అనుకోండి చుట్టూ ఇప్పుడు స్వామి పర్వడపల్లి ఉన్నారు. ఉత్తరం, తూర్పు, దక్షిణం 40 అడుగులు చుట్టూ పారి వస్తుంది. భక్తులు ఎంటర్ అయిన తర్వాత ప్రదర్శన చేయడానికి ఇదంతా ఉంటుంది. దీనికి ఏమి ఇచ్చామంటే 4 ద్వారాలు ఇచ్చాం. తూర్పు ఇది వస్తుంది, షెడ్ ఇవన్నీ తీసేస్తాం. ఈ గుట్ట 3 ఎకరాలు, ఒక 2 ఎకరాలు ఇదంతా చుట్టూ పారి వస్తుంది. ఇది మొత్తం పార్క్. మొత్తం ఎట్లా అంటే ఇక లాను మంచి పూల చెట్లు పెంచి వచ్చిన భక్తులు అక్కడ స్వామిని చూడాలి. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఉల్లాసంగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఉత్తర ద్వారం దిగాలి. అక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఉత్తరం పర్మనెంట్గా డైనింగ్ హాల్ కూడా మరి దాఖలు ఇస్తూ ఉంటున్నారు. మరి మా ఊరే సుబ్బారావు గారు పెద్ద ఆయన 2 కోట్లు ఇస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా అది కూడా కట్టి తిరుపతి లెవెల్లో కొద్దిగా వంట సామాగ్రి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా పెట్టి వచ్చిన భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా పెట్టాలనేది మా స్వామి నినాదం. మీరు ఏదైనా చేయండి, నా భక్తులు మాత్రం ఉపాసం ఉంటే అనుకోరు. ఇవాళ మీ ఏదైనా ఇంత తప్పు జరిగితే రేపు పొద్దున్న మాకు షాక్.